Give bouquet. అన్నా నేను కలిసి రావాలి ఇద్దరు ఒకేసారి బిజీగా ఉంటారు కదా కాల్ చేసేటప్పుడు చాలా దూరం ఉన్నాను. మా డిప్యూటీ మేయర్ గారు వస్తున్నారని చెప్పని మీరు కానీ నిజంగా కానీ నాకు కానీ అంటే నేను నిజంగా ఏదో చెప్పినామంటే మా సార్ వస్తున్నారు. చేశారు వాళ్ళ డ్రాయింగ్ In Nellore branch, Guntur Oxford School has conducted Science Expo. Almost high school 35 to 40 projects, primary 35 and pre-primary children 30, around 100 projects are exhibited. And I proudly say that especially high school 40 projects are being made by the children, and they have done right from the construction of the project until the preparation they have done that. I am very proud of them. It's great job done, and I thank our management, our RI sir, right from the beginning he has been guiding us, motivating us to complete the projects, and our chairman sir Francis Reddy Garu, vice chairman sir Arun Reddy sir, and our directors Vijay sir and Joseph sir. We are thankful to them, and I thank you so much sir and Deputy Mayor sir for coming here and blessing our children, and of course Velur Mahesh Garu, always our back support. Thank you so much, and media people, thank you so much, and wonderful job our teachers, in charges, great job done, and children, you are good, you are great, yeah, you are. నేను రీజనల్ ఇన్ఛార్జ్ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్. ఈరోజు మా ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నామండి. ఈ నిర్వహణకి మా చైర్మన్ సార్ ఎంతో ముందు చూపుతోటి పిల్లలు అన్ని రంగాల్లో ముందడుగులో ఉండాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ సార్ మాకు అవకాశం ఇచ్చి వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాల వల్ల ఈ పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని, వాళ్ళ టాలెంట్స్ అన్నింటినీ బయటికి తీసి వాళ్ళు రకరకాల రంగాల్లో వాళ్ళు ముందుండాలనే దీంతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డిప్యూటీ మేయర్ గారికి అండ్ కార్పొరేటర్ గారికి, మహేష్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం వల్ల పిల్లలందరూ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుకొని వాళ్ళ ఉన్న టాలెంట్ని అందరికీ బయటికి తీస్తారని అనుకుంటున్నాము. ధన్యవాదాలు. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ మన 46వ డివిజన్ పరిధిలో వీళ్ళ బ్రాంచ్ ఉన్నది. ఈ బ్రాంచ్లో ఈరోజు మన ప్రిన్సిపల్, టీచర్స్, మన స్టూడెంట్స్ అందరూ కలిసి సైన్స్ వేర్ ఎగ్జిబిషన్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లల్లో ఉండే నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు చూస్తున్నాం. అందరూ కూడా మంచి ఒక సిస్టమ్స్ని అంతా కూడా తయారు చేసుకునేసి వాళ్ళు మనకు కావాల్సినటువంటి ఫ్యూచర్ ఏం చిన్న వయసు నుంచే వారికి ఉండే టాలెంట్ని బయట పెడుతూ ఈరోజు ఈ సైన్స్ వేర్లో అన్ని రకాలుగా ఎవరి తగ్గట్టు వారి టాలెంట్ని బయట చూపిస్తూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాంట్లో ముందుకు వచ్చే రకంగా ఈరోజు ఈ సైన్స్ వేర్ నిర్వహించారు. అంతేకాదు ఎప్పుడు కూడా మన ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళు పిల్లల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వారికి మంచి భవిష్యత్తు ఉండేదిగా వాళ్ళు నడిపించే క్రమంలో ఎప్పుడు కూడా మన ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉంటుంది. మనం ఇంతేకాదు వారికి సేవ
దృక్పథంతో కూడా సేవా కార్యక్రమంలో కూడా వాళ్ళందరం కూడా జత చేస్తూ వాళ్ళని దాంట్లో కూడా ముందుంచే కార్యక్రమం చేయడం నిజంగా మన ఆక్స్ఫోర్డ్ స్కూల్ వారికి కూడా మనం అభినందన జరుగుతున్నాం. ఈరోజు ఈ ఆక్స్ఫోర్డ్ స్కూల్కి మనం ఇచ్చేసి అందరినీ కూడా పిల్లలందరూ వాళ్ళు ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్క సైన్స్ వేర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాని గురించి కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అన్నీ కూడా ప్రజలు వారిని ఇంత గైడ్లైన్ చేసిన మన ప్రిన్సిపాల్ గారికి, మన టీచర్స్కి, అలాగే మన స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ వారు ఇంకా కూడా ఉన్నత స్థాయిలో ఉండాలా. మన డిప్యూటీ మేయర్గా చేసినట్టుగా వారు మన నెల్లూరుకి మంచి పేరు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు బ్లడ్ గ్రూప్ ఏదంటే టక్కని చెక్ చేసి చెప్పడం చాలా సంతోషం. అలాగే మనకి కిడ్నీస్, యూరిన్ టెస్టులు ఏం కావాలన్నా వాళ్ళు టకాని మనకి ఎలాగా డైరెక్ట్ డాక్టర్లు ఎలా చూపిస్తారో మనకి ఎలా చూపించి ఇక్కడ ఎన్నో నమూనాలు తయారు చేసి ఆక్స్ఫోర్డ్ స్కూల్ మన మేనేజ్మెంట్ ఇక్కడ హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఈ స్టూడెంట్స్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది వాళ్ళకి ఇంకా ఉన్నతమైన శిఖరాలకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మన ఆక్స్ఫోర్డ్ స్కూల్ యాజమాన్యం ఇంకా మన స్టూడెంట్స్ని ఇంకా బాగా చదివించి మన నెల్లూరు జిల్లాకి ఒక గర్వకారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.